Good morning. Good morning, madam. Happy birthday. Thank you so much. Happy birthday. Happy birthday. Thank Happy you. birthday. Thank you. కాదు పార్టీ కావాలి చలో పా ఫస్ట్ బెడ్ దిగు అది వద్దు సార్ అంట ఒక గంట అవుతుంది మేము ఇద్దరం లేచి ఇవాళ లీవ్స్ కాబట్టి రిలాక్స్డ్గా ఫోన్స్ పట్టుకొని ఇట్లా కూర్చున్నాము నైట్ బాగా 3 అయింది కాబట్టి పడుకునేసరికి లేవడం లేచినాం ఇద్దరం ఇందాక మళ్ళీ పెట్టు ఇందాక మళ్ళీ పెట్టు సో ఏదేమైనా సరే ఖచ్చితంగా వర్కౌట్స్ చేయాలి అని చెప్పేసి మేము అనుకొని ఇద్దరం వర్కౌట్ స్టార్ట్ చేసినాం అనమాట. మధు చాలా వెయిట్ చేస్తాడు, నేను బేసిక్ ఎక్సర్సైజెస్ చేస్తాను. సో అట్లా ఇద్దరం ఎక్సర్సైజెస్ చేసేసుకున్నాము. నైట్ మధు బర్త్డే సెలబ్రేషన్స్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసింటారు. బికాస్ నేను బర్త్డే సెలబ్రేషన్స్ 2 వీడియో లాగా పెడదాం అనుకుంటున్నా. ఒకటి నైట్ 12కి మేము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా గ్రాండ్గా. ఈవెన్ నా బర్త్డే కూడా నేను ఎప్పుడు అంత గ్రాండ్గా నాకెవరు సెలబ్రేట్ చేయించలేదు, నేను సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ మధుకి లాస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే పెళ్లి తర్వాత వెంటనే వచ్చింది కొన్ని డేస్కి. అయినప్పుడు మేము రెంటెడ్ ఇంట్లో ఉన్నాము అండ్ నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అంత వర్కౌట్ అవ్వలేదు అనమాట. సో ఆ ఇయర్ వర్కౌట్ అవ్వలేదు, అందుకని ఈ ఇయర్ మంచిగా చేద్దామని చెప్పేసి చాలా బాగా చేసినా. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఆ వీడియోని చూడండి. అండ్ ఇవాళ ఈ వీడియోలో మేము ఏంటంటే బర్త్డే రోజు యాక్చువల్గా ఏం చేయబోతున్నాము, ఎటు వెళ్తున్నాము, మా సెలబ్రేషన్స్ అదంతా చూపించబోతున్నాను అన్నమాట. ఏంటో ఈ మధ్య ఎండకో వేడికో ఎడ తెలియదు, బాగా స్వెట్టీగా అయిపోయి నాకు చిన్న చిన్న పింపుల్స్ అది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోదాము. అండ్ నేను బేసిక్గా ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇది వాడతాం, హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇది ఎందుకు వాడతా అంటే ఇది పింపుల్స్ ని క్లియర్ చేయడానికి మన స్కిన్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ మధ్య నా స్కిన్ పైన చాలా పింపుల్స్ వస్తున్నాయి, సో అందుకని అవంతా క్లియర్ చేసుకోవడానికి నేను దీన్ని వాడుతున్నా. ఇది ఇప్పుడు కాదు, నేను ఆల్మోస్ట్ నా బీటెక్ టైం నుంచి వాడుతున్నా. నాకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ టైం వాడినప్పుడు మనకు విజిబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి దాంట్లో, అట్లా నేను అప్పటి నుంచి వాడుతున్నా. ఐ రియల్లీ ట్రస్ట్ దిస్. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడే కదా నేను నా ప్రీవియస్ వీడియోలలో కూడా చాలా సార్లు చెప్పిన దీని గురించి, చాలా బాగుంటుంది. బేసిక్ ఇది ఏంటి అంటే న్యాచురల్ గా చెట్ల నుంచి తీసిన వేప, అంటే 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్ ఉంటుంది. మనందరికీ తెలుసు వేప అంటేనే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అని. సో ఇదేంటంటే మనకి పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియాని 99.9% వరకు చంపేస్తుంది. ఇది మన స్కిన్ని చాలా జెంటిల్గా క్లెన్స్ చేస్తుంది అండ్ స్కిన్ లోపల ఉన్న ఇంప్యూరిటీస్ని క్లియర్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడికి అయిపోయింది. ఇందులో స్కిన్ ఫ్రెండ్లీ pH ఉంది, సోప్ ఫ్రీ, పారాబిన్స్ ఫ్రీ. సో మనం మంచిగా వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది తీసుకోవాలి అంటే ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా ఉంది. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుండి మీరు పర్చేస్ చేస్తే విల్ గెట్ గ్రేట్ డిస్కౌంట్స్. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసేసి టిఫిన్ చేసేసి పాసిబుల్ టెంపుల్కి వెళ్తాము, నాట్ ఈవినింగ్ వెళ్తాము. అలాంటి వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. సో మాకు ఇట్లా ఆయిల్ పెట్టేది. సో ఇవాళ నేను పెడుతున్నా మనకి ఫస్ట్ టైం, సెకండ్ టైం అనుకుంటా నేను నీకు ఆయిల్ పెట్టడం, అంతే. నువ్వు పెట్టనియ్యో. మాకు చిన్నప్పటి నుంచి అమ్మ బర్త్డే రోజు ఆయిల్ పెట్టేది కంపల్సరీగా. సో నేను ఆయిల్ పెట్టుకున్నా, తర్వాత మధుకు ఆయిల్ పెట్టినాము. కంపల్సరీగా బర్త్డే రోజు ఆయిల్ పెట్టుకోవాలి అని అంటారు. సో ఆ పద్ధతిలో పెట్టిన మధుకి. మధు అసలు ఆయిల్ పెట్టుకోడు, హీ రియలీ హేట్స్ ఇట్. కానీ బలవంతంగా కూర్చోబెట్టి పెట్టిన తర్వాత టీవీ చూసుకుంటే అట్లనే కాసేపు కూర్చున్నాము. అండ్ బేసిక్ ఏంటంటే బర్త్డే రోజు ఏదో లేవడమే లేట్ అయిపోయింది. సో ఇంకా హడావిడిగా అన్నీ చేసేసుకొని ఒక ప్రశాంతత లేకుండా ఉండద్దు అని చెప్పేసి రిలాక్సింగ్గానే ఉందామని అనుకొని ఇంకా ఈవినింగ్కే టెంపుల్ ప్లాన్ వేసుకుందామని అనుకున్నమాట. సో తర్వాత మేము స్నానాలు చేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు కిందికి వచ్చిర్రు. సో అందరం కలిసి కాసేపు టీవీ ఒక మూవీ పెట్టుకొని చూసుకుంటూ కూర్చున్నాము. ఆ తర్వాత ఇంక ఈవినింగ్ బయటకు వెళ్ళాం అనమాట. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అదంతా అర్థమవుతుంది. చాలా తక్కువ ఇవాళ హెయిర్ ఊడిపోలే. నాకు ఇక్కడ వాటర్ పడతలేదు, సాల్ట్ వాటర్ బాగా ఉడుతున్నాయి హెయిర్. నాకు ఏమి వినిపించట్లేదు ఈ చిన్ని సౌండ్కి. దోశలు నువ్వు చేస్తేనే మంచిగా వస్తాయి, కొంచెం ఇడ్లీలు తెచ్చుకునే మంచిగా వస్తాయి, కానీ దోశలు అయితే నువ్వు చేస్తేనే మంచిగా వస్తాయి. ఇడ్లీ ఏంటంటే రప్ప కదా, ప్రాపర్ ఉండాలి రప్ప, అది మంచిగా వస్తాయి.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ వీఆర్ వాచింగ్ దిస్. చాలా ఎపిసోడ్స్ అయిపోయినాయి. అండ్ వీఆర్ గోయింగ్ అవుట్. ఒక టెంపుల్కి వెళ్తున్నాము. మధు కార్లో ఉంది. అండ్ ఐఎమ్ గోయింగ్ నౌ. వస్తున్నా. పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. చలో లెట్స్ గో. ఓ అంత దూరం చూపిస్తుందా? అంత టైం చూపిస్తుందా? అబ్బో పిల్లి ఉంది నాన్న. పోకట్ అసలు. అగో అది ఎందుకు అడ్డంగా వచ్చింది. మంచి జరిగేటప్పుడు పిల్లి పులి అన్న అడ్డం వస్తాయి. మా ఇంటి పక్కకే ఉంటుంది. రెగ్యులర్గా రావాలనుకుంటా కానీ ఈ గల్లీలలో మొత్తం కుక్కలు ఉంటాయి. ఆ లాస్ట్కి మా ఇల్లు. సో అక్కడ నుంచి ఇటు వచ్చేటప్పుడు కుక్కలు ఉంటాయని రాను. మనము కొన్నిసార్లు టెంపుల్స్కి కానీ బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని వెళ్తాము. మడితో వెళ్ళలేకుండా ఉండే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు తలపైన వాటర్ చల్లుకొని పుండరీకాక్ష 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 అని 3 సార్లు అనుకుంటే మనశుద్ధి దేహశుద్ధి అవుతుందంట. సో అట్లా నేను అంటే ఈ షార్ట్ బేసిక్గా ఇది చెప్దామనే పెట్టిన. సో మీరు ఎప్పుడన్నా ఇట్లా బయటకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తర్వాత ఎవరైనా టచ్ చేసినా మనకు ఆ ఫీలింగ్ ఉంటే మీరు కూడా పుండరీకాక్ష 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 అని అనుకోండి. సో ఐ హోప్ దిస్ హెల్ప్స్. అండ్ నాకేదో బాగా తెలుసు అని మీకు ఏం చెప్పట్లేదు. నాకు తెలిసిన కొన్ని మీకు చెప్తున్నా అంతే. వేసి వెళ్ళిపోయాం. ఒక డేలో కొంచెం లేట్గా లేస్తే డే అంతా డిస్టర్బ్ అవుతుంది అని అనిపించింది మాకు ఆ రోజు. మార్నింగ్ అంటే నైట్ 3 దాటింది సెలబ్రేషన్స్ అది అయిపోయేసరికి. సో మార్నింగ్ లేవడమే లేట్ లేచినాం. తర్వాత స్నానాలు చేసి తర్వాత అంటే ఎక్సర్సైజ్ చేసుకొని స్నానాలు చేసి ఆ తర్వాత టిఫిన్ తిని ఇంట్లో కొంచెం సేపు టీవీ చూసుకుంటూ కూర్చొని మా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళతో టైంపాస్ చేసి అటు ఇటు చేసేసరికి లేట్ అయిపోయింది. సో ఇంకా నైట్ అయింది కదా. ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ 6 అట్లా టెంపుల్కి బయలుదేరినాం అనమాట, పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి. సో దానికన్నా ముందు మా ఇంటి పక్కన ఉన్న ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసినాము. అండ్ అక్కడికి వెళ్ళేసరికి మరి అక్కడ అర్చన చేస్తారో చేయరో అన్న వర్షంలో మేము ఇక్కడే అర్చన చేయించుకున్నాము మధు పేరు మీద బర్త్డే అని. అండ్ వీఆర్ గోయింగ్ నౌ. డ్రైవింగ్ హారికనా? యా ఐ డ్రైవ్. ఓకే ఓకే. ఇమాజినరీ డ్రైవింగ్ వస్తలేదు నాన్న. మేము ఎప్పుడే వెళ్తున్నాము. ఐ లవ్ దిస్ ఫ్రెండ్స్. ఇవి చాలా ఇష్టం నాకు. ఏంటిది? ఈ చెట్లు బాగా ఇష్టం నాకు. వాటిని ఏదో అంటారు, BOUతో స్టార్ట్ అవుతుంది, తర్వాత గుర్తులేదు. కాగితం పూలు అంటారు అన్న. కాగితం పూలు ఏమైంది? పెద్ద మంచి కలర్ఫుల్ ఉంటాయి. సో ఇంటి నుంచి కొంచెం దూరంగానే ఉంది టెంపుల్. సో వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది. అండ్ ఇది ఏంటంటే ఓఆర్ఆర్ పక్కన ఉంది టెంపుల్. సో ప్రశాంతంగా ఉంది. మనకి జూబ్లీ హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంటుంది. దీంతో కంపేర్ చేసుకుని ఇక్కడ కొంచెం బాగుంది. కానీ టెంపుల్ చుట్టుపక్కల మనకి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది రోడ్డు పక్కన ఉండేసరికి. ఇది కొంచెం ఓఆర్ఆర్ సైడ్ అయ్యేసరికి మనకు ఫ్రీగా ఉండే సౌండ్స్ అవన్నీ కూడా చాలా తక్కువ ఉండే మంచిగా అనిపించింది. నన్నది నిన్ను కాదు, నీదన్నా అది బర్త్డే అన్న. ఇప్పుడు దగ్గరలో ఏదో ఫెస్టివల్ ఉన్నట్టుంది, అందుకని చెప్పేసి అవి వేస్తారు కదా ఎండబడకుండా టెంట్. సో అవన్నీ వేయడానికి అని పెట్టిరు. సో వీడియోలో ఈ టెంపుల్ అంత అందంగా అనిపించట్లేదు కానీ చాలా బాగుంది. ఎవరన్నా ఇలా సిటీ బయటకి వెళ్ళి ఒక డేలో మంచిగా ఒక పీస్ఫుల్ టైం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఇది ఒక మంచి ప్లేస్. మంచి ఆర్కిటెక్చర్తో మంచి స్టోరీ చెప్తూ ఇది ఒక టెంపుల్ అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మీరు వెళ్ళొచ్చు. మేము డే టైంలో ఇక్కడికి ఎక్కువ వెళ్ళినందుకు నైట్ ఇక్కడికి వెళ్ళి ఆ టైం స్పెండ్ చేసి ఆ చల్లటి గాలి ఆ మంచి పీస్ఫుల్ ప్లేస్లో
బాగా మంచిగా అనిపించింది అనమాట. సో మీరు ఒకవేళ నెక్స్ట్ ఎప్పుడైనా టెంపుల్కి కానీ ఎక్కడికైనా మమ్మీ డాడీని కానీ ఎవరినైనా తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడికి వెళ్ళండి. ఓఆర్ఆర్ పై నుంచి వెళ్తాం కాబట్టి మనకు పెద్దగా ట్రాఫిక్ మరీ ఎక్కువ ఇబ్బంది కూడా అనిపించదు. సో మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. బాగున్నాయి కదా కదా ఇంత నీట్గా. ఇక్కడ ఎన్నిక్కి ఇంకా అంత ఒక స్టోరీ హరి. అదే ఈ టెంపుల్ మొత్తం స్టోరీ ఉన్నట్టుంది. ఇక్కడ కూడా రాముడే. శివుని కానీ ఏ కాలంలోనైనా ఏ ఆవులు వేస్తారు. శివుడు ఎంత పెద్దలైనా ఎంత చిన్న ఎంతో పెద్ద శ్రీచక్రం ఉంది ఇక్కడ. ఫస్ట్ టైం చూస్తున్నాను, ఫస్ట్ టైం విన్నా. జరుగుతుంది లక్ష్మీదేవి వాహనం. అనుకున్నాం మధు సైడ్ వచ్చినప్పుడల్లా నన్ను తీసుకురావాలనుకున్నాం. నేను తీసుకురావాలని నీతో పాటు రావాలని మస్తు అనుకున్నాను. ఎందుకనంటే మంచిగా ఉంది గుడి, చూడడానికి ఖుషి అవుతాం అనిపించింది. సూపర్ ఉంది గుడి అయితే. ఇది మళ్ళీ ఇంకా ఇవన్నీ విగ్రహాలు ఆ డీటెయిలింగ్ అన్నీ ఉన్నాయి కదా, నువ్వు ఇంకా ఫుల్ ఖుషి అవుతావేమో అని ఎప్పుడు తప్పుడు ఇటు వచ్చినప్పుడల్లా ఇతను రావాలనిపించింది, కుదరలే. ఇవాళ నా బర్త్డే రోజు మంచిగా కుదిరింది కదా. ఇన్ని రోజులు అందుకే ఆపినట్టుంది ఈ టెంపుల్. ఇట్లా ఓఆర్ఆర్ ఇది పక్కంది, సర్వీస్ రోడ్ ఇది దాని పక్కకే ఉంది. చాలా బాగుంది. అండ్ దెన్ వీ కేమ్ ఫర్ పానీపూరి. అసలు ఈ బిందె ఎంత పెద్ద ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పార్టీ చేసుకుంటారు. సో నేనేం తినా, మళ్ళీ ఇంట్లో ఫుడ్ అవుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళలేకపోతున్నామని నాకు ఫుడ్ కొనుక్కోరావడానికి వెళ్ళిండు. Thank you. It's Friday, so I'm eating veg. So అది నా మధు గారి బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ నాకు అలా చిన్న పాపతో ఆడుకోవాలి. మోస్ట్లీ అస్లీప్. మా పైన అపార్ట్మెంట్లో అన్న వాళ్ళు తీసుకెళ్ళమన్నారు. బట్ టుమారో కలిసి వెళ్ళమంటుంది. కలుస్తా. కానీ చిన్న పాపని యూట్యూబ్లో పెట్టాను. ఎవరన్నా ఫ్రైడ్ రైస్ బిర్యానీ తిన్నాక చాయ్ తాగుతా అని చెప్తాను. నేను చెప్పిన బట్ తాగను. థమ్స్ అప్ తీసుకుంటామంటే ఐ వాంట్ టు కట్ ఆఫ్ షుగర్స్ అండ్ స్వీట్స్, ఎక్స్టర్నల్ ప్రిజర్వేటివ్స్ ఉండే ఏవి అయినా కూడా తినద్దని అనుకుంటున్నా. క్రికెట్ ఆడుతురు మా ఇంటి పక్కకే ఇది. ఈ సందులోకి పోతే మా ఇల్లు. ఏం చేస్తున్నావు? వర్షం పడుతుంది సడన్ గా. నాకు వర్షం అంటే బాగా ఇష్టం. చల్ల గాలి వస్తుంది. మన ఊర్లలో అయితే బయట కూర్చొని తింటాం కదా, నాకు అట్లా ఇష్టం. మా వెంగాళ్ళ ఇల్లు డైరెక్ట్ మెయిన్ రోడ్ పక్కకే కాబట్టి అక్కడ కూర్చున్న నాకు చాయిస్ లేదు. ఇట్లా కూర్చోవచ్చు, మంచిగా అక్కడ కూర్చోవచ్చు అక్కడ బాగుంది. బట్ మేము వెళ్ళేది ఎప్పుడు ఒకసారి కదా, సో నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ కూర్చొని తినాలని. ఇప్పుడు ఎప్పుడు ఇవాళ అయితే బాగా చల్లగా ఉంది, వర్షం పడుతుంది, కరెంట్ లేదు, సో మంచిగా అనిపిస్తుందని వెజ్ ఫ్రైడ్ రైస్ మధ్య తెచ్చిండు, తింటున్నా. ఫ్రైడ్ రైస్ ఎందుకు? చాలా అందరికి బిర్యానీ ఇష్టం, బట్ నాకు ఫ్రైడ్ రైస్ ఇష్టం. నేను ముందు వీడియోస్ మీరు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అయితే మీకు తెలుసుంటుంది. ఫ్రైడ్ రైస్ ఫుల్ ఇష్టం ఓవర్ బిర్యానీ. ఇవాళ నాన్ వెజ్ తినదు కాబట్టి వెజ్ ఫ్రైడ్ రైస్ నాకు ఫాస్టింగ్ ద్వారా. ఎంజాయ్ చేస్తున్నావా ఆ ట్రైన్? మీకు వీడియోలో ఇక్కడ ఎంత చల్లగా ఉందని తెలియదు కానీ వర్షం పడుతుంది. అట్లా లోపల వర్షం పడతలేదు, మంచి గాలి వస్తుంది. ఇక్కడ చైర్లు వేసుకొని కూర్చున్నాం. అది ఇప్పుడు ఇక్కడ ఈ చైర్లు వేసుకొని కూర్చున్నాను, ముచ్చట్లు పెట్టుకుంటాం. ఇది బయట స్టే బయట వర్షం నిన్న రాత్రి పడుంటే
నేను చేస్తే స్నానంలో వేసేయి నీ బర్త్డే సెలబ్రేషన్ స్నానంలో వేసేయి నిన్న ఒకవేళ ఇట్లా వర్షం పడితే నిన్న పడకుండా ఇవాళ ఆపినట్టున్నారు సో దట్స్ అవర్ ప్రశాంతమైన బర్త్డే రోజు డివోషనల్గా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.